ఇప్పుడు ఉన్నపాలంగా రిజర్వేషన్ తీస్తే దేశం అల్లకొలం అయిపోతుంది. దేశం ప్రధాని గారికి తెలియదు అంటే తెలుసు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కులాన్ని రిజర్వేషన్ ఎలా పీకేయాలంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంపార్టెంట్ జాబ్ కి 90 మార్కులు నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్ నేను వెళ్ళాను 90 మార్కులతో. రిజర్వేషన్ క్యాండిడేట్ 60 మార్కులు తెస్తే ఆడికి ఇవ్వడం ఏంటి? 90 మార్కులు అహోరాత్రులు చదివి రోజుకి 14 గంటలు చదివిన నాకు ఇస్తావా? రోజుకి 8 గంటలు చదివిన ఆడికి ఇస్తావా? కష్టానికి ప్రతిఫలం లేదు. ఏ రిజర్వేషన్ దేశానికి అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ ఎలా అవుతుంది? సో అప్పుడు ఏం చేయాలంటే వీడికి 90 మార్కులు రావాలి, నాకు 90 మార్కులు రావాలి. సో ఆడికి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆడికి ఇవ్వాలి. మీరు ఆ సిద్ధాంతం తీసుకోండి. ఈ 90 మార్కులు వచ్చినాడు ఓకే, ఇంకోసారి ట్రై చేసుకుంటారు. ఎందుకంటే 90 మార్కులు తేవడం అనేది తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? కులాన్ని మార్చుకోవడం ఈజీ ఏమో కానీ ఆ 90 మార్కులు తెచ్చుకోవడం కష్టం. మీరు అది అబ్జర్వ్ చేయాలి. సో 90 మార్కులు ఇద్దరికి రావాలి, రిజర్వేషన్ క్యాండిడేట్ ముందు ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చుకోవాలి అనుకోండి. అంతేగాని 60 మార్కులు వచ్చిన వాడికి ముందు ఇవ్వడం ఏంటి, 90 మార్కులు వెనకబెట్టండి. అది చాలా తప్పది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మా చెప్పాను కదా, నా టీచర్కి తెలియదు ఇంగ్లీష్, ఆ టీచర్ అయిందని ఇంగ్లీష్ టీచర్ అలాగవుతుంది.